ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి చాలా పొలం ఉంది. కానీ అతడిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కాదు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అతని ఆలోచన. రామయ్య ఎక్కువగా రహస్య నిధుల కోసం వెతికేవాడు. కానీ అతడికి ఏమీ దొరికేది కాదు. నిధి కోసం ప్రయాసపడకూడదని అతడికి ఎన్నోసార్లు చెప్పి చూసింది రామయ్య భార్య శకుంతల. కానీ రామయ్య వినలేదు. ఇక చేసేది లేక ఊరుకుంది శకుంతల. ఒకరోజు రామయ్య తన వరండాలో కూర్చొని ఆలోచించసాగాడు. హఠాత్తుగా అతడికి ఒక శబ్దం వినబడింది. రామయ్య, ఏమిటి దిగాలుగా ఉన్నావ్? ఎవరది? నేను రామయ్య, ఆకాశవాణిని. నీవు దిగులుగా ఉండటానికి కారణం ఏమిటో చెప్పు, నేను దానికి మార్గం చూపెడతాను. అమ్మా, నేను చాలా రోజులుగా నిధి కోసం వెతుకుతున్నాను. చాలా చోట్ల వెతికాను, కానీ నాకు నిధి దొరకలేదు. కనీసం దాని ఛాయలు కూడా కనిపించలేదు. నీవే నాకు దారి చూపాలి. పిచ్చివాడా, చంకలో పాపని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది నీ పని. అమ్మా, ఏమిటి మీరనేది? రామయ్య, నీ పొలంలోనే నిధి ఉంది. జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది. మీరు చెబుతున్నది నిజమా? అవును రామయ్య, ఈ రోజు నుండే పని ప్రారంభించు. నీకు మంచి జరుగుతుంది. రామయ్య మనసు ఆనందంగా ఉంది. ఈరోజు ఆ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నాడు. పలుగు పార చేత పట్టుకుని సిద్ధమయ్యాడు. ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు? కొంప తీసి ఆ పలుగుపార అమ్ముకొస్తారా ఏంటి? పిచ్చిదానా, ఇవి అమ్ముకు రావడానికి కాదు, మన పొలానికి వెళ్తున్నాను. మీరు పొలానికి వెళ్తున్నారా? ఆశ్చర్యంగా ఉందే. శకుంతల, నాకు దేవుడు కలలో వచ్చి మన పొలంలో నిధి ఉన్నదని చెప్పాడు. అందుకే వెళ్తున్నాను. రామయ్య అక్కడి నుండి పొలానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న గుణపం, పారా తీసుకుని ఆ పొలంలో తవ్వడం మొదలుపెట్టాడు. కానీ అతడికి ఏమీ కనిపించలేదు. అలాగే ఆ పొలం మొత్తం తవ్వాడు. సాయంత్రం కాసాగింది. రామయ్య అలసిపోయాడు. చీకటి పడగానే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఏదో నిధి కోసం వెళ్ళి ఉట్టి చేతులతో వస్తున్నారేమిటి? ఉదయం నుండి పొలంలో పనిచేసి అలసిపోయాను. నిధి కాదు కదా, అస్సలు ఏమీ దొరకలేదు. అసలు నిధి అక్కడ దొరుకుతుందంటావా? మనుషులు అబద్ధమాడే అవకాశం ఉంది, కానీ దేవుడు అబద్ధమాడడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈసారి నాగలితో పొలం మొత్తం దున్నండి, తప్పకుండా దొరుకుతుంది. మనకు దేవుడి ఆశీర్వాదం ఉంది. ఆ మరుసటి ఉదయం రామయ్య పొలానికి వెళ్ళి నాగలి పట్టి పొలాన్ని దున్నసాగాడు. అలా చాలాసేపు దున్నాడు రామయ్య. అయినా నిధి కనబడలేదు. సాయంత్రం కాసాగింది. రామయ్య అలసిపోయాడు. చీకటి పడగానే తన ఇంటికి వెళ్ళిపోయాడు. రామయ్య తన ఇంట్లో మౌనంగా కూర్చుండిపోయాడు. అక్కడికి శకుంతల వచ్చింది. ఏమైందండి, ఈరోజు కూడా నిధి దొరకలేదా? నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఆ నిధి కోసం అయినా ఆ దేవుడు నన్ను కరుణించడం లేదు. బాధపడకండి, మనకు దేవుడి ఆశీర్వాదం ఉంది. ఎలాగో పొలం దున్నారుగా, అందులో విత్తనాలు వేద్దాం. మొక్కలు మొలకెత్తుతాయి.
వాటితో పాటుగా నిధి కూడా బయటకు వస్తుంది. అలా జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? దేవుడు కలలో వచ్చి చెప్పాడుగా. ఆ మరుసటి ఉదయం భార్యాభర్తలిద్దరూ ఆ పొలంలో విత్తనాలు వేశారు. అవి మొలకలు ఎత్తడం ప్రారంభమయ్యాయి. రామయ్య ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి బంగారం ఆ మొక్కలతో పాటుగా బయటికి వచ్చిందా లేదా అని గమనించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పంట చేతికి వచ్చింది. దానిని కోసి బస్తాల్లో వేసి మార్కెట్లో అమ్మేశాడు రామయ్య. వచ్చిన డబ్బులతో కొన్ని బంగారు నాణేలు చేయించి రామయ్య చేతిలో వేసింది శకుంతల. తాను బాగుపడటం కోసం ఆకాశవాణి రూపంలో తన కళ్ళు తెరిపించిందని రామయ్యకు అర్థమైంది. అప్పటి నుండి రామయ్య కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. వారిద్దరూ హాయిగా జీవించారు. ఒక గ్రామంలో రామకృష్ణ అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ పక్కనున్న ఊర్లో అతడికి మంచి పేరుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకే ఒక లోటు. అదేమిటంటే ఇంత మంచి పేరున్న రామకృష్ణకు గణపతి అనే సుపుత్రుడు ఉన్నాడు. వాడొక టక్కరి. వాడు పొద్దుపోయాక లేచేవాడు. బడికి వెళ్లకుండా రోజంతా బలాదూర్ తిరుగుతూ సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి వచ్చి తిని పడుకునేవాడు. ఇది వాడి దినచర్య. రామకృష్ణ తన కుమారుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ తనలో ఏ మార్పు రాలేదు. గణపతికి భవిష్యత్తు గురించి భయం లేదు. ఒకరోజు రామకృష్ణ గణపతిని దగ్గరకు పిలిచి, నీవు ఈరోజు కూడా బడికి వెళ్ళడం లేదా? మరి భవిష్యత్తులో ఏమి అవుదామనుకుంటున్నావు? నేను బడికి వెళ్ళను, మీలాగే బట్టల వ్యాపారినవుతాను. ఆ వ్యాపారం చేయడానికైనా చదువు అవసరం. అప్పుడు ఎలా చేస్తావు? ఒక గుమాస్తాను ఉద్యోగంలో పెట్టుకుంటాను. ఈ వ్యాపారం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. శ్రమ కూర్చి పని చేయాల్సి వస్తుంది. నేను కూడా పని చేస్తాను. సరే, ఈ రోజు వెళ్ళి సాయంత్రానికి ఏదైనా సంపాదించుకునిరా. లేదంటే ఈ రోజు నీకు తిండి పెట్టను. నాన్న, అది ఇక ఏమీ మాట్లాడకు. కష్టపడి పని చేస్తానన్నావుగా, ఇక వెళ్ళు. రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గణపతికి ఏం చేయాలో తోచడం లేదు. ఏదో మాటల్లో అలా అనేశాడు. వాడికి తన పని చేసుకోవడమే తెలీదు. ఇక బయటికి వెళ్ళి సంపాదించడం కూడానా? గణపతి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాన్న నన్ను బయటికి వెళ్ళి ఏదైనా పని చేయమంటున్నాడు. పని చేయాల్సిన అవసరం నీకెందుకు? మనకు చాలా ఆస్తి ఉంది. మన దగ్గరే చాలా మంది పని వాళ్ళు పని చేస్తున్నారు. సాయంత్రానికి ఏదైనా సంపాదించుకొని రమ్మన్నాడు. లేదంటే నాకు అన్నం పెట్టడంట. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నాకేమీ అర్థం కావడం లేదు. నీవెక్కువగా ఆలోచించుకు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నేను పని చేసి సంపాదించానని చెప్పు.
సరే, ఇలా ఇవ్వు. ఆ రోజు సాయంత్రం కాసాగింది. రామకృష్ణ వరండాలో కూర్చున్నాడు. గణపతి రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. గణపతి, ఈరోజు ఏం సంపాదించావు? ఇదిగో నాన్న, ఈ 100 రూపాయలు సంపాదించాను, తీసుకోండి. ఏం పని చేశావు? ఏమీ అలసిపోయినట్లుగా లేదే. లేదు నాన్న, చాలా కష్టపడ్డాను. గణపతి అబద్ధం చెప్తున్నాడని రామకృష్ణకు అర్థమైంది. తన భార్యే ఆ 100 రూపాయలు ఇచ్చి ఉంటుందని గ్రహించాడు. గణపతి, ఈ 100 రూపాయలు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. సరే నాన్న. గణపతి ఆ 100 రూపాయలు తీసుకువెళ్లి బావిలో పడవేశాడు. ఆ మరుసటి ఉదయం రామకృష్ణ మళ్ళీ తన కుమారుణ్ణి పిలిచి ఏదైనా సంపాదించుకురావాల్సిందిగా కోరాడు. లేదంటే రాత్రికి భోజనం ఉండదని చెప్పాడు. గణపతి మళ్ళీ తన తల్లి దగ్గరికి వెళ్లి 100 రూపాయలు తెచ్చాడు. రామకృష్ణ ఆ 100 రూపాయలను బావిలో వేసి రావాల్సిందిగా కోరాడు. గణపతి ఆ 100 రూపాయలను బావిలో పడవేశాడు. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి పంపించాడు. గణపతిని పిలిచి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకురావాల్సిందిగా కోరాడు. గణపతి తన తల్లిని అడుగుదామనుకుంటే ఆమెమో ఊళ్ళో లేదు. సాయంత్రం వరకు చాలా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు. సాయంత్రం కాసాగింది. అలా బజారు వైపు బయలుదేరాడు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఏదైనా పని ఇప్పిస్తారా? చేస్తాను. పిల్లవాడివి, నీవేం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తాను. సరే, ఈ పెట్టెను నా ఇంటి వరకు మోసుకునిరా, నీకు 100 రూపాయలు ఇస్తాను. సరే, ఇలా ఇవ్వండి. గణపతి ఆ పెట్టెను తీసుకొని ఆ వ్యాపారి వెంట నడవసాగాడు. అది చాలా బరువుగా ఉంది. అతడి కాళ్ళు వణకసాగాయి. అతడి మెడ నొప్పిగా ఉంది. కష్టపడుతూ ఆ పెట్టెని ఆ వ్యాపారి ఇంటి వరకు మోశాడు. ఆ వ్యాపారి గణపతికి 100 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. గణపతి, ఏదైనా సంపాదించావా? ఇదిగో నాన్న, 100 రూపాయలు. గణపతి, ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. నేను వెయ్యను. ఎందుకని? ఈ 100 రూపాయలు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మెడ విరిగిపోయేలా ఆ పెట్టెను వ్యాపారి ఇంటి వరకు మోసాను. ఇప్పుడు తెలిసిందా కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చెయ్యాలంటే ఎంత బాధగా ఉంటుందో? అయినా నీది కష్టపడి పనిచేసే వయసు కాదు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, లేదంటే ఇలాంటి మోతబరువులు మొయ్యాల్సి వస్తుంది. నీకు కష్టం విలువ తెలియాలనే ఇలా చేశాను. ఆ మరుసటి ఉదయం నుండి గణపతి సోమరితనం వదిలేశాడు. ఆనందంగా స్కూల్కి వెళ్ళాడు. అది కొన్ని ఏళ్ల కిందటి మాట. హస్తినాపురం అనే గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి
వాటిని బయట విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. తన దినచర్యలో భాగంగా ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టడంలో నిమగ్నమై ఉన్నాడు. కట్టెలు కొడుతుండగా అతడి గొడ్డలి జారి నది నీళ్లలో పడిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి రామయ్య విస్తుపోయాడు. కంగారుగా చెట్టు దిగి నది దగ్గరికి నడిచాడు. అతడికి ఏం చేయాలో తోచలేదు. దీనంగా మొహం పెట్టి ఆ నదివైపు చూడసాగాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఈ నది చాలా లోతుగా ఉంది. నాకున్న ఒకే ఒక్క జీవనాధారం ఈ గొడ్డలి. కట్టెలు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? రామయ్య ఆ నదివైపు చూస్తుండిపోయాడు. కొద్దిసేపైన తరువాత రామయ్యకు ఒక గొంతు వినపడింది. ఒక మెరుపు మెరిసింది. రామయ్య, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది? మీరెవరు? నా పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నీవు నీ గొడ్డలి కోసం దిగులుగా ఉన్నావు. అవును, నా జీవనాధారం మొత్తం దానిపైనే. అది లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. దిగులు పడకు, ఆ గొడ్డలిని నేను తీసుకొస్తాను. జలదేవత అదృశ్యమై నీటిలోకి వెళ్ళిపోయింది. రామయ్య ఆ నదివైపు చూస్తుండిపోయాడు. ఈ దేవత నా గొడ్డలి తెస్తుందో లేదో? ఒకవేళ ఆమె రాకపోతే నేనేం కావాలి? కొద్దిసేపటికి జలదేవత గొడ్డలితో ప్రత్యక్షమయ్యింది. అమ్మయ్యా, మళ్ళీ వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది వెండి గొడ్డలి. మరి నాది ఇనుముతో చేసిన గొడ్డలి. రామయ్య, విచారించకు, నేను నీ గొడ్డల్ని తీసుకొస్తాను. జలదేవత నీటిలోనికి వెళ్ళి కొద్దిసేపైన తరువాత మరో గొడ్డలితో వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది బంగారు గొడ్డలి. నేను ఈ గొడ్డలిని తీసుకోలేను. సరే, ఈసారి నీ గొడ్డలిని తెస్తాను. ఈసారి జలదేవత ఇనుము గొడ్డలితో వచ్చింది. అమ్మా, ఈ గొడ్డలి నాది, ఇలా ఇవ్వండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రామయ్య, తీసుకో. రామయ్య, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. కడుపు కాలుతున్నా నీలో నిజాయితీ కరిగిపోలేదు. ఈ 3 గొడ్డళ్ళు నీవే తీసుకో. అమ్మా, అది... రామయ్య, నీవు ఇంకేమీ ఆలోచించకు. నీ నిజాయితీకి ప్రతిఫలంగా భావించి తీసుకో. ఇంటికి వెళ్ళి పిల్లా పాపలతో హాయిగా జీవించు. రామయ్య ఆ 3 గొడ్డళ్ళు తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. విషయాన్ని తెలుసుకున్న రామయ్య భార్య మురిసిపోయింది. రామయ్య జీవనం మారిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రామయ్య అతని భార్య జరిగిన విషయాన్ని గూర్చి మాట్లాడుకోసాగారు. ఆ విషయాన్ని దొంగచాటుగా ధూమకేతు విన్నాడు. తను కూడా ఆ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని లబ్ధి పొందవచ్చునని పన్నాగం పన్నాడు. మరుసటి రోజు అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టిన చోటే తను కూడా కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కట్టెలు కొడుతూ కొడుతూ తన గొడ్డలిని నీటిలోనికి జారవిడిచాడు. అయ్యో, ఇంకా జలదేవత రాదేమిటి? ఓహో, అరిచి గగ్గోలు పెట్టాలి కాబోలు. అయ్యో, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, ఎవరైనా వెతికివ్వండి. అతని అరుపులు విన్న జలదేవత అక్కడ ప్రత్యక్షమయ్యింది. ధూమకేతు, ఎందుకలా ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, అది నా జీవనాధారం. సరే, నేను వెతికి తెస్తాను. జలదేవత కొద్దిసేపైన తరువాత ఇనుప గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, ఇదిగో నీ గొడ్డలి. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, నాది ఇలా లేదు. జలదేవత ఈసారి బంగారు గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, బహుశా ఇది నీ గొడ్డలే అనుకుంటా. అమ్మా, ఇది నా గొడ్డలే, ఇలా ఇవ్వండి. మూర్ఖుడా, నీ ఇనుము గొడ్డలిని కాదని బంగారు గొడ్డలిపై మోజుపడతావా? నీలో నిజాయితీ లేదు. ఈ గొడ్డలికి నీవు అర్హుడవు కాదు, పరాయి సొమ్ముపై ఆశపడతావా? జలదేవత అక్కడ నుండి అదృశ్యమయ్యింది. ధూమకేతు తనను తాను నిందించుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. అది ఒక మహానగరం. ఆ మహానగరంలో ఎందరో జీవిస్తున్నారు. అందులో ధనవంతులు ఉన్నారు, దారిద్రులు ఉన్నారు. ఈ పట్టణంలో చాలా మందికి సొంత ఇళ్ళు కూడా లేవు. కొంతమంది మురికి వాడలలో జీవిస్తున్నారు. వారికి రోజు ఇల్లు గడవటం కష్టంగా ఉంది. అమ్మా, మన పక్కనున్న రాజుగాడు లేడు, వాళ్ళు బిర్యానీ వండుకుంటున్నారు, నాకు పెట్టడం లేదు, మనం కూడా వండుకుందాం. మనకు తినడానికే తిండి లేదు, పైగా బిర్యానీ అంటున్నావు. వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి పెట్టు. డబ్బులుంటేనే కదా నేను నీకేమైనా పెట్టగలను. మహేష్ అక్కడి నుండి బయటకు నడిచాడు. వాడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగాడు. బస్ స్టాప్లో నిలబడి దిక్కులు చూడసాగాడు. అతడి చూపు ఒక వ్యక్తిపై పడింది. అతడు డబ్బులు లెక్కిస్తున్నాడు. లెక్కించిన డబ్బును పర్సులో పెట్టి తన వెనుక జేబులో పెట్టుకున్నాడు. అతడు బస్సు కోసం ఎదురు చూడసాగాడు. మహేష్ మెల్లిగా అతడి వెనక్కు వెళ్ళాడు. అదును చూసి అతడి వెనుక జేబులో ఉన్న పర్సు తీసుకొని పరుగు తీశాడు. అలా చాలా దూరం పరుగు తీశాడు. 2-3 వీధులు తిరిగి ఒక చోట ఆగిపోయాడు. అమ్మో, ఇందులో చాలా డబ్బు ఉంది, ఇది అమ్మకు తీసుకువెళ్ళి ఇవ్వాలి. నాకు మంచిగా అన్నం వండి పెడుతుంది. మరి అమ్మ ఈ పర్సు ఎక్కడిదని అడిగితే ఏం చెప్పాలి? రోడ్డు మీద వెళ్తుంటే దొరికిందని చెప్తాను. ఇది ఆలోచించిన మహేష్ అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. మహేష్ అమ్మ దగ్గరికి నడిచాడు. అమ్మా, ఇదిగో తీసుకో. మహేష్, ఏమిటది? ఇలా ఇవ్వు. పర్సు, ఇందులో చాలా డబ్బుంది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, నేను వెళ్తుంటే దారిలో దొరికింది, నీకు ఇద్దామని తెచ్చాను. ఓహో, దొరికిందా? పర్వాలేదు, ఈ డబ్బుతో కొన్ని రోజులు ఖర్చులు వెళ్ళిపోతాయి. నా బిడ్డ బంగారం. ఇలాంటివి ఏమన్నా దొరికితే తీసుకురా, ఆ డబ్బుతో మనం హాయిగా జీవించవచ్చు. మహేష్, నీకిప్పుడే బిర్యానీ వండి పెడతా.
ఆ తల్లి మహేష్ని అక్కున చేర్చుకుంది. మహేష్కి తను చేసింది తప్పుగా అనిపించలేదు. తన తల్లి అంతగా పొగిడేసరికి అతడికి ఆనందంగా ఉంది. మహేష్ మరికొన్ని దొంగతనాలు చేయసాగాడు. అతడికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. మహేష్ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దాసు, ఏంటి ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా? మహేష్, ఎన్నాళ్ళు ఇలా చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఉంటావు? వీటితో నీకు చిల్లరే మిగులుతుంది. విషయం ఏమిటో సూటిగా చెప్పు. మహేష్, ఈ పట్టణం చివర ఒక బ్యాంకు ఉంది. అక్కడ రాత్రివేళ ఒకే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. వాడొక్కడిని తప్పించుకుని వెళ్ళామంటే లక్షల సొమ్ము మనదవుతుంది. ఆలోచించుకో. ఇది జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? నీవు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సరే, ఇది నేను చేస్తాను. ఆ రోజు రాత్రి మహేష్ ఆ బ్యాంకు దగ్గరికి చేరుకున్నాడు. ఎలాగోలా కష్టపడి ఆ బ్యాంకు పైకి చేరుకున్నాడు. పైన ఉన్న అద్దాన్ని పగలగొట్టి తాడు సాయంతో మెల్లిగా బ్యాంకులోకి దిగాడు. 4 దిక్కులు కలియ చూశాడు. తను వేసుకున్న ప్లాన్ ప్రకారం డబ్బు ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ ఒక బీరువా కనిపించింది. మెల్లిగా దాని వైపు అడుగులు వేశాడు. తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఆ బీరువా తాళాన్ని షూట్ చేశాడు. తాళం పగిలిపోయింది. మహేష్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ బీరువాలో ఉన్న డబ్బును తన బ్యాగ్లో వేసుకున్నాడు. బయలుదేరే సమయానికి అక్కడికి సెక్యూరిటీ గార్డు వచ్చాడు. మహేష్ రివాల్వర్తో అతడిని షూట్ చేశాడు. మహేష్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు అతన్ని వెంబడించారు. అలా చాలా దూరం పరిగెత్తాడు. చివరికి ఒక చోట పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతన్ని బంధించి కోర్టుకు పంపించారు. కోర్టు అతడికి దోపిడీ మరియు హత్య చేసినందుకు గాను ఉరి శిక్ష విధించింది. మహేష్ చాలా బాధపడ్డాడు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రంతా కూర్చొని ఆలోచించాడు. ఆ మరుసటి ఉదయం జైలు అధికారి మహేష్ ఉన్న సెల్ దగ్గరికి వచ్చాడు. మహేష్, నీకొక విషయం చెప్పాలి. సార్, ఏమిటది? మహేష్, రేపు ఉదయం నిన్ను ఉరితీస్తున్నారు. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. సార్, మా అమ్మని రేపు ఉదయం పంపించండి. ఆ మరుసటి ఉదయం జైలు అధికారులు ఉరికంబాన్ని సిద్ధం చేశారు. మహేష్ తల్లి అక్కడికి వచ్చింది. అమ్మా, బ్యాంకు దొంగతనం చేశాను. నాకు తగిన శిక్ష పడింది. ఇదంతా చేయడానికి నీవే కారణం. నన్ను వీటన్నిటికీ ప్రేరేపించింది నీవే. అవును, నీవే. చిన్నప్పుడు నేను చేసిన దొంగతనాలను నువ్వే సమర్థించావు. అప్పుడే నన్ను దండించి ఉంటే ఈ రోజు నేను మంచి ప్రయోజకుడిని అయి ఉండేవాణ్ణి. ఇలా దొంగగా మారి నా జీవితాన్ని నాశనం చేసుకునేవాణ్ణి కాదు. తల్లిదండ్రులారా, పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో మీరు ఒక కన్ను వేసి ఉంచండి. వారిని సరైన మార్గంలో వెళ్ళేలా చూడండి. అమ్మా, ఇక సెలవు. మహేష్ తల్లి దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహేష్కి ఉరిశిక్ష అమలు చేశారు. చిన్నప్పుడే చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ మహేష్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగి Gurudeva, I bow myself at you.
Long live, my dear son. Long. You have become a great